హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సత్య హోమ్ తెలుగు. ఈ వీడియో వచ్చేసి భోగి రోజు వ్లాగ్ అండి. ఆ రోజు మొత్తం డే ఎలా గడిచింది అనేది ఈ వీడియోలో పోస్ట్ చేశాను. వీడియో పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి నచ్చితే అందరికీ షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఇక ఆ రోజు ఉదయాన్నే ఇలా దేవుడికి పూజ చేసుకున్నాను అనమాట. తర్వాత భోగిమంటలోని నీళ్ళు బది పెట్టుకుని స్నానం చేస్తాం కదండి. ఆ రోజు అది నేను తర్వాత వీడియో తీసాను అనమాట. నా స్నానం, పిల్లల స్నానం అది అయిపోయాక పూజ అవి చేసుకున్నాము. ఆల్మోస్ట్ భోగిమంటలో పిల్లలందరూ కూడా భోగిదండలు వేశారు. ఇది మా వీధిలో భోగిమంట అన్నమాట. ఇంకా కొంతమంది ఇలా నీళ్ళు పెట్టుకుని ఉన్నారు, అదే చూపిస్తున్నాను మీకు. తర్వాత ఇంకా సంక్రాంతి అంటే బసవన్న వచ్చి దీవించాలి కదండి, అది కూడా చూసేయండి మీరు. సంతోషంగా దిగుతున్నావా? ఎంకనా ఆ ఇల్లు సలగా ఉండాలని దిగుతున్నావా? ఆ చదువులు సలగా ఉండాలని కోరుతున్నావా? సలగా ఉండాలని దిగుతున్నావా? రాముడు లక్షణాలు ఆమోదికి వచ్చాడు. 200 ఇచ్చారు, గుర్తుందా? పేరు చెప్పండి. లక్ష్మీనారాయణ మూర్తి, లక్ష్మీనారాయణమూర్తి గారు పేరు ఇచ్చారు. 116లో మనకిచ్చారు. శంకురమయ్యా నెల పండగలో భోగి పండుగ పుట్టిన కాడుకొచ్చాం. సలగా ఉండాలి, వారి లోకులు సలగా ఉండాలని దీవించావా? ఇంకొంచెం చెప్పండి. సత్యనారాయణ బాబుల ధర్మాలను శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. పండగ డబ్బులు మనకిచ్చారు. రాముడు లక్ష్మణ రాబోతులు ఇచ్చుకొని వెలగడికి వచ్చాం. సంవత్సరానికి చుట్టే మన అత్తమన రాము. అయ్యా ఉత్సవాలన్నీ కూడా చల్లగా ఉండాలని దీవించావా? కదా నాకెళ్ళి చోటుకి ఆరికెళ్ళి చూడు. ఆ ఇళ్ళని కూడా చల్లగా ఉండాలని దీవించావా? మరి ఆ లోకిళ్ళన్నీ చల్లగా ఉండాలి. మళ్ళీ సంవత్సరానికి వస్తావా? వస్తానని బాబా భోగి రోజు ఉదయాన్నే ఇలా బసవన్న ఇంటికి వచ్చి మన గృహాల్లో ఆశీర్వదించి అందరినీ కూడా పేరు పేరున చదివి అందరినీ ఆశీర్వదిస్తారండి. అలా వస్తేనే పండగ కలగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఇంకా చూసారు కదా, దీవించి వెళ్ళాడనమాట. అవన్నీ కూడా మీకు నేను వాయిస్ ఓవర్ వేయకుండా పెట్టాను. తర్వాత పాయసం చేస్తున్నానండి. కొంచెం ఈరోజు తీపి తినాలి కదా, పాయసం చేస్తున్నాను. ఇంట్లో కొద్దిగా పాలు ఉన్నాయి, ఆ కొన్ని పాలతోనే ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టేసి ఆ నెయ్యిలోనే పాలు వేసి, పాలు కాగిన తర్వాత డ్రై చేసిన సేమియాలు ఉంటే అవి కూడా డ్రైగా ఫ్రై చేసి ఉంచానండి, అవి వేసానమాట. ఆ పాలకి అలా కొంచెం గట్టిగా అయ్యింది, సరిపోయింది. కానీ చిక్కగా అనిపించింది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. నేను బెల్లం వేసి చేశానండి. ఎక్కువ శాతం బెల్లాన్నే వాడతాను, పంచదారకు బదులుగా. ఆరోగ్యానికి మంచిది కదా బెల్లం, అందరూ తింటేని, అందుకని నేను బెల్లం వేస్తాను. ఇక ఉదయాన్నే పూజ ఎలాగో చేసుకున్నానండి. తర్వాత ఈ ప్రసాదం చేశాక మళ్ళీ దేవుడి దగ్గర ఈ ప్రసాదాన్ని పెట్టి కొద్దిసేపు కూర్చొని స్వామిని మనసారా ప్రార్థించుకున్నాను అన్నమాట. మనకి సర్వకాల సర్వావస్థలు అందు కూడా తోడుగా ఉండేది ఆ భగవంతుడేనండి. ఆ స్వామిని పూజించుకోవడానికి
మనం ప్రతి ఒక్కరం కూడా కొంచెం సమయం అనేది కేటాయించుకుంటూ ఉండాలి. ఆపద సమయంలో ఆదుకునేవాడు భగవంతుడండి. ఇక నేను ఇలా ఉదయాన్నే పూజ చేసుకున్నాను. తర్వాత ఏం వండుకుంటే అవి ఇలా దేవుడి దగ్గర పెట్టడం అలవాటు అనమాట. అలా పెట్టి ధూపదీప నైవేద్యాలతో స్వామిని పూజించుకున్నాను. అలాగే కొబ్బరికాయ కూడా కొట్టి ఇంకా పూర్తి చేసుకున్నాక ఈరోజు అత్తెసరన్నం అలాగే పచ్చిపులుసు చేసుకుంటారు కదండి. భోగి మంటలో ఇలా పచ్చిమిర్చి వంకాయలు 3 వంకాయలు 1 టమాటా భోగి మంటలో కాల్చి తీసుకొచ్చామన్నమాట. వీటిని మళ్ళీ శుభ్రం చేసి నేను పచ్చిపులుసు అవి రెడీ చేశాను. ఈ లోపల హరిదాస్ వచ్చాడనమాట. పండగ అంటేనే హరిదాస్ అనమాట. హరిదాస్ వచ్చేసరికి అయితే మధ్యాహ్నం అయిపోయిందండి. ఎందుకంటే ఊరంతా తిరిగి వస్తూ ఉంటారు కదా. మా వీధికి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయిందన్నమాట. ఇక పచ్చిపులుసు రెసిపీ అయితే మీకు ఇది వరకు చూపించున్నానని నేను ఇంక వీడియో అయితే తీయలేదండి. ఇదండి రోజు వీడియో, భోగి రోజు. నచ్చితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా.